ఇక ఇప్పుడు మన జోకుడు పత్రికలలో చూడు ఇదే వార్త జోకుడు పత్రికలు ఉన్నాయి. తెలంగాణ వెలుగు, ఒక ఆమె పేరు తెలంగాణ చీకటి, ఒక ఆమె పేరు ఆంధ్ర జ్యోతి, తెలంగాణ చీకటి, ఇట్లా ఒక్కొక్క ఆమె ఒక్కో తీరు అది అలవాటది. చూడరా అది ఏం చెప్తారు. తుమ్మిడిగట్టిపై అట మహారాష్ట్రను ఒప్పించండి, 2 రాష్ట్రాల మధ్య సమావేశం ఏర్పాటు చేయండి. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. పీఎంకు రాసిన లేఖ పీఎంఓ స్పందనపై డిస్కషన్. చర్చల ప్రక్రియ ప్రారంభిస్తామని సిఆర్ పాటిల్ హామీ ఇచ్చిండు. పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్తో సీఎం రేవంత్ భేటీ. ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని రిక్వెస్ట్ చేసింది. ఇప్పుడు దీనికి పోయిండు ఆయన ఢిల్లీకి. ఈ మంచి పనులు చేసేందుకు పోయిండు ఢిల్లీకి. మనకు ఆ ఢిల్లీలో గలాట చేసేందుకు, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు మూటలు మోసుకపోతేందుకు పోలే. ఇట్లాంటి మంచి మంచి పనులకు పోయింది. ఇప్పుడు ఇక రోజు కేంద్ర మంత్రి కలుస్తారు. ఇవాటికి వెళ్ళి ఢిల్లీలో ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజు నలుగురికి కేంద్ర మంత్రి కలవాలి. ఇక వినతి పత్రం ఇచ్చిన రేవంత్ రెడ్డి, వినతి పత్రం ఇచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, వినతి పత్రం ఇచ్చిన ఇంకో ఎంపీ. ఆయన ముందర పడతాంటే తెలియదు. ఇక ఎందుకు ఇస్తారు ఇది వినతి పత్రాలు అంటే, అధికారికంగా ప్రభుత్వ లాంఛనాలతో జనం పైసలతో ఢిల్లీకి పోతారు కాబట్టి ఏదో ఒకటి ప్రజల కార్యక్రమం ముందరేస్తున్నట్టు నటిస్తారు. ఇది పోయింది దేనికి? రాహుల్ గాంధీ కప్పం కడితందుకు. యాడు పోయి పర్మిషన్ ఇప్పించండి, ఇచ్చండి, ఇంకేందో చెప్తారు. ఇక ముచ్చట జర్రాదు. ఇంకా మా రాధాకృష్ణ జలశక్తి మంత్రిని కలిసిరట. జర్రా ప్రధాని మోదీని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? తెలంగాణలో మేము కేసు పెట్టాం. అధికారుల బదిలీ, సీఎం విచక్షణ అధికారం, చట్టానికి లోబడే డీసీపీ బదిలీ జరిగింది. పనిలేని నాయకులే విమర్శలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి. పెంపుతో మహారాష్ట్రలో ముప్పు ప్రభావం పెద్దగా ఉండదు. మహారాష్ట్రతో సమావేశం ఏర్పాటు చేయండి. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం వినతి. పాలమూరు, సీతమ్మ సాగరు, డిండికి పర్యావరణ అనుమతులు ఇవ్వండి. కేంద్ర మంత్రి భూపేందర్కు మరి అనుముల రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి. ఇక ఇప్పుడు అట మహారాష్ట్రతో చర్చలు పెట్టి తుమ్మిడిగేటి లెవెల్ పెంచుతారా? తుమ్మిడిగేటికి ఎత్తు పెంపునకు అనుమతులు ఇప్పించండి. మహారాష్ట్రతో చర్చలు మేము చేస్తాం, వాళ్ళని మేము కన్విన్స్ చేస్తాం. పెద్దగా నష్టం ఏమి ఉండదు, వాళ్ళకు పెద్దగా ఏముండదట. సో ఈ మంచి పని, ఈ ప్రజా శ్రేయస్సు కోసం అన్నాడు ఢిల్లీకి పోయింది. హస్తినకు 73వ సారి 75వ సారి పోయింది. మన కోసం కాదు, నెలకు 13 రోజులలో ఒకసారి. సో అందువల్ల మరి అన్నగారు పోయింది మన కోసమే అట, మన మేలు కోరి పోయినట. ఇంకోటి, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో నరేంద్ర మోదీ విషయంలో ప్రధాని దూషిస్తే కేసు పెట్టలేదు బీజేపీ పాలిత రాష్ట్రాలు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మరి నరేంద్ర మోదీ దూషిస్తే కేసులు పెట్టినాం మేము అంటున్నాం. నేను అమ్మ ఇప్పటికే డౌట్ ఉంది నీ మీద. నువ్వు బీజేపీ, కాంగ్రెసా, లేదంటే టీడీపీ, ఏదైనా డౌట్ ఉంది జనాలకి. మళ్ళీ ఇప్పుడు నీ స్టేట్మెంట్ ఏమనిపిస్తుంటే మళ్ళీ నువ్వు అటుపక్క ఏమైనా మలుతున్నావా బీజేపీ వైపు? సో అన్న ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చాను. ఇక అధికారుల బదిలీ అంటే సీఎం విచక్షణ అధికారం అట. అధికారుల బదిలీ వరకు వస్తే హైడ్రా కమిషనర్ బదిలీ చేయాలి ఫస్ట్. అన్న ఏమంటారు, నీ చట్టాలను పరిగణలోకి తీసుకొని నేను సలహాలు సూచనలు స్వీకరిస్తున్నా, ఏం చేసినా రంగరాజు కంటిన్యూ చేయడానికి అవకాశాలు వెతుకుతున్నా అని చెప్తాడు. సో ఇట్లా అన్న అయితే ఇంకా ఢిల్లీ వేయండు. ఇక ఢిల్లీ ఉన్న రోజులు ఈ డైలాగులు మారవు. రోజు ఒక కేంద్ర మంత్రి, రోజు ఒక మంత్రి, ఇద్దరు పక్కన చేరాలి, బొమ్మలు వేయాలి. రేవంత్ రెడ్డి ఇది అడిగిండు, రేవంత్ రెడ్డి అది అడిగిండు, అది అడుగుతాడు, ఇది అడుగుతాడు, ఇంతే. ఇంకా వాస్తవాలు ప్రజలకు చెప్పరు కాక చెప్పరు. వాస్తవాలు పెట్టే దమ్మే లేదు. ఇదే ఇక మా రేవంత్ అన్న అయితే మరి ఢిల్లీలో ఉన్నాడు. ఢిల్లీలో వేం నరేంద్ర రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంచి మంచి వాళ్ళే ఉన్నారు, దోస్తులు చాలా మంచి మంచి వాళ్ళు అందరు కలిసి బాగానే ప్రయత్నం చేశారు. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయింది మాత్రం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి కప్పం కట్టేందుకే. జనం కోసం, జనం బాధల కోసం, జనం కష్టాల కోసం కాదు. ఇప్పుడు తుమ్మిడిగేటి ఎత్తు పెంచాలా తగ్గించాలా అనేది పక్కన పెడితే, ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్ళు ఇస్తామా?
ఎన్ని కడితే ఏం ఉపయోగం? పోనీ ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని ప్రాజెక్టులు నువ్వు కట్టినావు? నీ సొంతంగా తట్టెడు మట్టాన ఎత్తినవా? నాకు తెలిసి అయితే ఎత్తలేదా? అది తీసుకో. అది పరిస్థితి. ప్రధాని దూషిస్తే బీజేపీ రాష్ట్రాల్లో ఒక్క కేసు అయినా పెట్టారా? ప్రధాని మోదీ ఆయన తల్లిని సోషల్ మీడియాలో దూషిస్తే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఒక్క కేసు అయినా పెట్టారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ అని అయితే ఈ ప్రాంతాలు రాడాయా ఢిల్లీ నుంచి? నాకు తెలిసి ఇంకో 3-4 రోజులు పడుతుంది. ఈ 3-4 రోజులు మరి ఆయన షెడ్యూల్ ఏం దాకా చేసిండో, అవసరమైతే అటు నుంచి అంటే మళ్ళీ ఆయన డల్లాసో బొల్లాసో అంటుండే కదా. ఆ పార్లమెంటు సమావేశాలు ఆపైనా సరే ఆయన చేయాలనే ప్లాన్ చేస్తుంది. ఇది అసెంబ్లీ సమావేశాలు ఆపైనా. సో ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారు రేవంత్ రెడ్డి యొక్క వ్యవహార శైలి ఏంది, ఢిల్లీకి పోయి చెప్పేది ఏంది, గల్లీలో వచ్చి చేసేది ఏంది. 75 సార్లు 73 సార్లు లెక్క. ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రతి రూపాయి ఢిల్లీకే మోసుకపోతున్న చర్చ. బీఆర్ఎస్ వాళ్ళు గట్లనే బదనాలు చేస్తున్నారు, చేస్తారు కూడా ఇంకా భవిష్యత్తులో. ఇది ఒక వార్త. ఇది జోకుడు పత్రికలు మాత్రం జోకుడు మాత్రం మామూలు ఉండట్లేదు. ప్రతిరోజు రేవంత్ రెడ్డి తుమ్మినా దగ్గినా గగ్గి ఏం చేసినా వార్త మాత్రం మెయిన్ పేపర్లో బ్యానర్ అయితే ఉండాలి. అది వాళ్ళ గైడ్ లైన్స్.